తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు ముత్యంరెడ్డి గారు. 1989 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. సింగర్ మంగ్లీ ఒక ఫ్రీలాన్స్ కేసులో ఉన్నారని ఒక వార్త వస్తుంది. మీరేం కొంతమంది అరెస్ట్ చేశారు. అసలు ఆ కేసులో ఆవిడ రోల్ ఉందా లేదు? ఇక్కడ శుభక్షేత్ర అని చెప్పేసి కొద్ది సంగారెడ్డి అవతల లేఅవుట్ చేసి పబ్లిక్ దగ్గర 130 మెంబర్స్ దగ్గర ఒక 12 crores రూపీస్ కలెక్ట్ చేశారు. ఈ మంగ్లీ గురించి ఏం లేదు, దాంట్లో ఇంకా 4 అక్యూడ్. మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదనేది తెలుస్తుంది. అందులో మధు అనే వ్యక్తి రోల్ ఏంటి? మధునే మేజర్ దీనికి. కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అంటే ఆ మధుకి మంగ్లీకి ఉన్న రిలేషన్ అక్క తమ్ముడేనా? రిలేషన్ క్యాస్ట్ ఒకటే. బాలాజీ నాయక్ ఈ మధు ఉన్నప్పుడు అక్కడ ఏదో నల్గొండలో కొంత అలిగేషన్ ఉంది. ఫ్రీలాన్స్ అనేది మోసమా కాదు? మోసం 100% మోసం. కాకపోతే తక్కువకు వస్తుందని పబ్లిక్ పోతున్నారు, వాళ్ళకు డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. రకరకాల పోస్టులు చేస్తున్నప్పుడు మీకు బాగా మెమరబుల్ పొజిషన్ ఏమన్నా? నేను సీగా ప్రమోషన్ అయ్యి ఆమన్గల్ పోలీస్ స్టేషన్ వెళ్ళాను. అది టోటల్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. ఆమన్గల్ ఎస్ఐ ఉండే ఒక యాక్సిడెంట్ అయింది. పోలీస్ స్టేషన్ నుంచి 2 kilometers దూరాన ఒక కాటన్ మిల్ దగ్గర యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ సీన్కి వెళ్ళినప్పుడు ఈయన డెడ్ బాడీని చూస్తూ ఆయన పంచనామా చేస్తూ ఉన్న పీరియడ్లోనే ఆ గుంపులోకి వెళ్ళి నక్సల్స్ వచ్చేసి ఆయన ఫైర్ చేస్తే ఆన్ ది స్పాట్ చనిపోయింది. సార్, ఏసీపీ కేసులో 2 రకాల బాటిల్ కనిపిస్తుంది. వైట్ వాటర్ ఒకటి, పింక్ కలర్ వాటర్. దీనికండి వైట్ వాటర్ ఏదైతే మనం ట్రాప్కి పోయే ముందు, తర్వాత ఈ వైట్ వాటర్స్లో సమ్ కెమికల్ గుర్తులేదు, అది కలిపి తర్వాత ఈ చేతులు కడిగిస్తే దాంట్లో పింక్ వాటర్ వస్తుంది. వచ్చినప్పుడు ఇది ట్రాప్ అయిందని ఇతను డబ్బులు తీసుకుంటే తెలిసిపోతుంది. డబ్బులు ఎక్కడ పెట్టినా మనం ట్రాక్ చేస్తాం. ఇది కోర్టులో కూడా ఒక ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది. సార్, మీరు చూసిన కొత్త క్రైమ్లో అంటే ఒక ప్యాషన్గా తీసుకోండి, లేదా హెడేక్ ఉన్నది ఏ క్రైమ్? ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఒకటే విక్టిమ్ ఉంటాడు, ఒక్కడో ఇద్దరు. ఇలా 100 మంది విక్టిమ్స్ ఉంటారు. లేకపోతే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్పేసి వాడు ఇచ్చే 5-6% మార్జిన్ ప్రాఫిట్స్ ఇస్తుండని చెప్పేసి ఉన్న పైసలు వాళ్ళ చేతిలో పెట్టడం వల్ల ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? పోలీస్ డిపార్ట్మెంటు మేము ఉన్నప్పుడు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి పబ్లిక్ కొంత సర్వ్ చేయడానికి మాత్రం అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కత్తి మీద సాము అంటుంటారు. చట్టం ప్రకారం మాత్రమే డ్యూటీ చేయాలి. 7 years బిలో పనిష్మెంట్ ఉంటే అరెస్ట్ చేయొద్దు. పోలీసింగ్ కూడా మారాలని చెప్పేసి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు ముత్యంరెడ్డి గారు. 1989 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. ముత్యంరెడ్డి గారు 1989 డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు అప్పుడు ఎక్కువగా నక్సల్స్ మూమెంటు, డెకాయిట్స్ ఉండేవి. అవన్నీ చూసుకుంటూ తర్వాత ఆయన ఇన్స్పెక్టర్ అయినప్పుడు వైట్ కాలర్ రెఫరెన్స్ వచ్చింది. తర్వాత ఆయన ఏసీబీలోకి ఎక్కువ కాలం పనిచేశారు. మళ్ళీ ప్రజెంట్ ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ డీసీపీ సైబరాబాద్గా పనిచేస్తున్నారు. ఈఓడబ్ల్యూకి వచ్చాక ఒకేసారి సైబర్ క్రైమ్తో పాటు ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అంటే ఆర్థిక నేరాలు గారు చాలామంది పెరుగుతున్నారు. ఇటీవల కాలం చూస్తుంటే ఫ్రీ లాంచ్ అంటూ, లేదంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటూ రకరకాల మోసాలు చేస్తున్న వాళ్ళని పట్టుకోవడంలో ఆయన టీం ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఇటీవల మంగ్లీ కేసుతో పాటు మంగ్లీ రోల్ ఉందా లేదా అని కూడా తెలుస్తుంది. అసలు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండేది క్రైమ్, ప్రజెంట్ క్రైమ్ ఎలా మారుతుంది, ఆ సినారీ ఏంటనే విషయాన్ని సార్ అంటే తెలుస్తుంది. సార్ నమస్తే అండి. 1989లో మీ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ట్రెడిషనల్ క్రైమ్ ఉండేదండి. అంటే ఒక నేరం జరిగిందంటే ఆ నేరగాడు ఎవరు అనేది మీరు సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూసి చెప్పే రోజులు అవి. తర్వాత అది వైట్ కాలర్ ఎఫెన్స్గా మారింది, తర్వాత సైబర్ క్రైమ్గా మారింది. సైబర్ క్రైమ్ మీద ఒక పక్కన అవగాహన కల్పిస్తుంటే మరొకసారి వెనక్కి వచ్చేసరికి
ఆర్థిక నేరాల సంఖ్య మళ్ళీ పెరుగుతుంది. దాంట్లో మీ ఫోకస్ ఎక్కువ పెరగడం, ఇటీవల జరుగుతున్న ఫ్రీలాన్స్ మీద మోసాలు చేయడం, లేదా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటూ, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటూ రకరకాలు జరుగుతున్నాయి. వాటిలో ప్రజలు మోసపోకుండా ఉండాలని ఏం చేయాలి? ఒకవేళ మోసపోతే ఏం చేయాలి? ముఖ్యంగా చెప్తానంటే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఒక మంగ్లీ కేసు జరుగుతుంది. ఆ కేసులో మంగ్లీ రోల్ ఉందా లేదా అనే ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు అసలు ముత్యంరెడ్డి గారు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు క్రైమ్ ఎలా ఉండేది? తర్వాత మీరు ఎస్ఐగా పనిచేస్తూ రకరకాల పోస్టులు చేస్తున్నప్పుడు మీకు బాగా మెమరబుల్ పోలీస్ స్టేషన్ ఏముందండి? అక్కడ ఎలాంటి కేసులు ఉంటాయి? నేను 1989లో సబ్ ఇన్స్పెక్టర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయినాం. అనంతపూర్ ట్రైనింగ్ తర్వాత మాకు ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్ షాబాద్ మండల్. షాబాద్ కూడా ఒకప్పటి మన ఎక్స్ మినిస్టర్ ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి ఏరియా వస్తుంది. అంతకన్నా ముందు వాళ్ళ బ్రదర్ రాజేందర్ రెడ్డి ఉండేవాడు. రాజేందర్ రెడ్డి మర్డర్ అయినాడు. దాని తర్వాత సీక్వెన్స్గా చాలా మర్డర్స్ అయినాయి దాంట్లో, అదే ఇష్యూలో ఎవరైతే మర్డర్ చేశారో. దాని తర్వాత నేను హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వచ్చాను. అక్కడ సార్ షాబాద్లో మీరు వెళ్ళేసరికి బందిపోట్ల సంఖ్య ఎక్కువ ఉండేది, డకాయిట్లు ఎక్కువ జరుగుతుంటాయి. అక్కడ ఆ ప్లేస్లో మీకు కొంచెం ఛాలెంజ్ ఏమొచ్చు? షాబాదులో ఈ బందిపోట్లు లేదు, అది ఓన్లీ రూరల్ పోలీస్ స్టేషన్ అది. నెక్స్ట్ ఇప్పుడు హయత్ నగర్ సెకండ్ పోస్ట్. బందిపోట్ల అసలు అక్కడ డకాయిట్లు జరగలేదంటారు? అక్కడ లేదు, షాబాద్లో. షాబాద్లో లేదు. హయత్ నగర్ టోటల్గా సిటీ అవుట్స్కట్స్, అది డెవలపింగ్ ఏరియా. హయత్ నగర్లో బందిపోట్లు, రాబరీస్ అని, డెకైట్స్, రాబరీస్ చాలా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఆల్టర్నేటివ్ డే ఏదో ఒకటి నైట్ అఫెన్స్ అవుతుండేది. అక్కడ నేను 1 year పనిచేసిన. దాని తర్వాత మేడ్చల్ ట్రాన్స్ఫర్ అయినాను. మేడ్చల్ ఇంకా క్రైమ్ ప్రోన్ ఏరియా అది. అక్కడ టోటల్గా అవుట్స్కట్స్ మొత్తం కూడా గ్రేక్ గార్డెన్స్ ఉండేవి. ప్రతి గ్రేక్ గార్డెన్లో ఒక 2-3 ఫ్యామిలీస్, సూపర్వైజర్ కానీ అక్కడ పనిచేసే వర్కర్స్ కానీ ఉండేది. అన్నీ కూడా ఆంధ్ర సెటిలర్స్ వాళ్ళవి ఉంటుండేది. అక్కడ కూడా నైట్లో ఈ డెకాయిటీస్ వచ్చేసి కొన్ని గ్యాంగ్స్, కిస్మత్పూర్గా వడ్డెర గ్యాంగ్ అని చెప్పేసి, అంటే జడ్చల్ల లంబడా గ్యాంగ్స్, ఎరకల్ల గ్యాంగ్స్, స్టూవర్ట్పురం, ఇవన్నీ. వాటితో పాటు తెలగపాములు కూడా వచ్చావు కదా? తెలగపాములో గ్యాంగ్ కూడా ఉండేది. నైట్లో వచ్చేసి వాళ్ళ దగ్గర ఏం దొరకకపోతే కాళ్ళ కడియాలు, వెండి కడియాలు కానీ, కమ్మలు, పుస్తలు, బియ్యం ఈ ఫామ్ హౌస్లలో తీసుకుపోయేది. ఏదైనా రెసిస్ట్ చేస్తే వాళ్ళని కొడుతూ ఉండేది. నైట్ మాకు ఎట్లా ఉండేదంటే, నైట్ 12 తర్వాత కాలింగ్ బెల్ మోగితే ఏదో ఒక నైట్ అఫెన్స్ అయింది అనేది ఉండే. అప్పట్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోలీస్ డిపార్ట్మెంట్కి లేకుండే మేము ఓన్గా మా బైక్స్పై కానిస్టేబుల్ ఎక్కించుకొని నైట్ పెట్రోలింగ్ చేస్తుండేవాళ్ళము మొత్తం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అది సిఐ హెడ్ క్వార్టరు. అక్కడి నుంచి దానికి మా పీరియడ్లో నేను 1 year 8 months పనిచేసిన అక్కడ. అట్నుంచి జీడిమట్ల పోలీస్. మేడ్చల్లో మీరు ఉన్న టైంలో 1 yearలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన, ఎందుకంటే మర్డర్ ఫర్ గైన్లు, రేప్ అండ్ మర్డర్లు చాలా జరుగుతుండేది. అంటే మీకు కదిలించే సంఘటన చాలా ఉండేవి అక్కడ. మేము పనిచేస్తున్నప్పుడు మా కానిస్టేబుల్ నైట్ బీట్కు వెళ్తుంటే గుండ్లపోచంపల్లి దగ్గర నైట్ 12:30కి దొంగలు వాళ్ళ మీద అటాక్ చేసి వెపన్స్ ఎత్తుకొని పోయారు కానిస్టేబుల్ దగ్గర. అప్పుడు సాంబశివరావు గారు ఎస్పీ ఉండే. అది 1992లో. తర్వాత వెపన్స్ కూడా దొరకలేదు, డిటెక్ట్ కాలేదు. అది కాకుండా మర్డర్స్ కాలేదు, రాత్రి దొంగలతో మర్డర్ కాలేదు, కానీ ఈనస్ అఫెన్సెస్ కొన్ని రేపులు కూడా అవుతుండేది. కాకపోతే కొన్ని గ్యాంగ్స్, మేము అప్పట్లో ఈ టెక్నికల్గా మనకు టెక్నాలజీ సపోర్ట్ లేకుండే, కాకపోతే అఫెన్స్ బట్టి వాళ్ళ ఎంబో మోడస్ ఆపరేండి అని ఎవరు గ్యాంగ్లన్నీ ఐడెంటిఫై చేసి, అప్పుడు సిఐడి సపోర్ట్ కూడా బాగుంటుండేది. అక్కడ సపరేట్ డెకైటీ వింగ్ ఒకటి ఉంటుండే, వాళ్ళ సపోర్ట్తో లోకల్ పోలీసు అండ్ సిసిఎస్ కూడా ఉంటుండేది. వాటి సపోర్ట్తో మ్యాక్సిమం అఫెన్సెస్ డిటెక్ట్ అవుతుండేది. కానీ అక్కడ మీ టైంలో అనుకుంటాను ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కూడా జరిగేవి కదా, దొంగల మీద కూడా పోలీసులు కాల్పులు జరపడం? కాదు, అప్పుడు కాదు, మీ తర్వాత. ఓకే, తర్వాత అంటే మేడ్చల్ తర్వాత జీడిమట్ల టోటల్ కూడా ఇండస్ట్రియల్ ఏరియా. అక్కడ అఫెన్సెస్ ట్రెండ్ ఇక్కడ సపరేట్, ఇండస్ట్రియల్ అఫెన్సెస్ ఉంటుండేది. తర్వాత డెకైటీస్, రాబరీస్ ఉండే, కానీ అంత తక్కువ ఏరియా. మెయిన్ చేసిన దాంట్లో హయాత్ నగర్, మేడ్చల్లోనే విపరీతమైన అఫెన్సెస్ ఉండేది. అటు నుంచి జీడిమట్లో ఒక 3 years పనిచేసినాను. ఇది ఒక డిఫరెంట్ పోలీసింగ్, ఓన్లీ ఇండస్ట్రియల్ ఏరియా. అక్కడ పబ్లిక్ అందరూ కూడా ఈ జీడిమట్ల ఇండస్ట్రియల్లో పనిచేసేటువంటి
ఎంప్లాయీస్. కానీ రౌడీజం ఉండేది కదండి, రోడా రౌడీజం బాగా ఉండేది అక్కడ. రోడా మిస్త్రీ నగర్, ఇక్కడ రౌడీస్ మగ్దుమ్ నగర్, చింతలు పోయినా బాగా రౌడీస్ ఉండేవాళ్ళు. రౌడీని తీసుకొచ్చి కోటింగ్ ఇచ్చేవారట కదా. అప్పుడు దేవేందర్ రావు ఇన్స్పెక్టర్ ఉండేవాడు. ఇక అక్కడ ఎస్ఐస్ మేము ముగ్గురు ఉండే, అందులో డైరెక్ట్ రిక్రూట్ ఎస్ఐ ప్రకాష్ రెడ్డి గారు డిఎస్పీ అనుకుంటా కదా. ప్రకాష్ రెడ్డి గారు, డిఎస్పీ బాలనాయ్ గారు. అప్పుడు రౌడీస్ని కంట్రోల్ చేయడంలో కొంతవరకు మేము బాగా పనిచేసాం. దాని తర్వాత అటు సార్ నుంచి అప్పుడులో రౌడీలు పట్టుకుంటే ఎక్కడ రౌడీజం చేస్తాడో అక్కడే కోటింగ్ వేయాలని ఒక తీసుకొచ్చారట ఆచరణ. ఎందుకది? అప్పట్లో రోడ్ల మీదనే కొట్టేది. అప్పట్లో మనకున్న ఈ సోషల్ మీడియా ఇంత యాక్టివ్ లేకుండే, కోర్ట్స్ యాక్టివ్ లేకుండే, హ్యూమన్ రైట్స్ అంతా లేకుండే. ఎక్కడైతే వాడు అఫెండ్ చేస్తాడో అక్కడే పబ్లిక్లో కొడితే పబ్లిక్ వాడి భయం అనేది పబ్లిక్ ఉండదు అనేది ఒకటి, వాడు కూడా తగ్గిపోతాడని చెప్పేసి అహత్ నగర్లో కూడా మేము అదే పని చేసేది. ఎక్కడ కూడా జీడిమట్ల ఈవెన్ నేరన్మెట్ వరకు జరిగింది. అటు తర్వాత తగ్గిపోయింది, అవన్నీ పబ్లిక్లో కొట్టడం తగ్గిపోయింది. స్టేషన్లో కొట్టడం. జీడిమట్ల మాత్రం రౌడీస్ గురించి రోడ్ల మీదనే వాళ్ళని అక్కడే ఎక్కడైతే అఫెన్స్ చేసినో మళ్ళీ తీసుకుపోయి ఆడే కొడితే పబ్లిక్ ఒక కాన్ఫిడెన్స్, పోలీస్ పనిచేస్తుంది అనేది. తర్వాత వాడు కూడా డౌన్ అయిపోతాడు మళ్ళీ నెక్స్ట్ పబ్లిక్కి ముందు వీడు జీరో అయిపోతాడు అనే ఉద్దేశంతో. కానీ మీ చేతులు తల్లిని తినే వాళ్ళు చాలా మంది జీడిమెట్ల కౌన్సిలర్లుగా అయ్యారు కదా. చిన్న లీడర్లు అయినా కానీ అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ అంటే రౌడీ కాకపోయే కాదు, కొంచెం చిన్నపాటి లీడర్ ఉండి పబ్లిక్ నుంచి వస్తూ ఉండేవాడు. తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు. తర్వాత మన వివేకానంద్ వాళ్ళ బ్రదర్ ఉండే ప్రతాప్ గౌడ్, ఆయన కూడా కష్టపడ్డాడు కానీ కాలేకపోయాడు ఎమ్మెల్యే. వాళ్ళ ఫాదర్ ఉండే బ్రదర్ ప్రతాప్ అంటే వివేక్ వాళ్ళ ఫాదర్ పాండు, ఆయన మున్సిపల్ చైర్మన్ ఉండేవాడు. అక్కడ మెయిన్ టోటల్ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ బిజినెస్ ఏరియా అది. అక్కడ పనిచేసే లేబర్ అందరూ కూడా అక్కడ చిన్న చిన్న స్లమ్లలో ఉండేటట్టు ఏరియా, మొత్తం స్లమ్స్ ఎక్కువ ఉండేవి అక్కడ. సార్ జీడిమెట్ల నుండి జీడిమట్ల టు నేరేడ్మెట్ వచ్చాము. నేరేడ్మెట్ ఇది కొత్త సిటీ, టోటల్ సిటీ ఏరియా అది. అక్కడ గుడంబా బాగా ఉండేది. పొల్యూషన్ దగ్గరలో గుడంబ, రైల్వే ట్రాక్ దాటగానే గుడంబ కదా. మొత్తం టోటల్ ఏరియా అంతా కూడా గుడంబ మట్కా ఉండేది. ఆ గుడంబ మాకు సిఐ రాములుగా వచ్చినప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గుడంబ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి అందరిని అరెస్ట్ చేయడం. కొంతమంది రౌడీ షీట్ అని ఒకరిని సాయిరామ్ అని చెప్పేసి వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైల్లో చనిపోయాడు కూడా అతను. ఆ తర్వాత మట్కా గురించి కూడా, మట్కా మల్కాజిగిరి ఫేమస్ ఒకప్పుడు. మల్కాజిగిరి, నేరేడ్మెట్టు, నాచారం 3 కూడా ఒక సర్కిల్గా ఉండి రాములు గారు సిఐ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టరు. ఆయన పీరియడ్లో మంచి రౌడీజం ఉంది అక్కడ. రౌడీజం కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే గుడంబ అండ్ మట్కాని కంట్రోల్ చేయడం జరిగింది. అదే టైంలో ఇప్పుడు కొత్త పోలీస్ స్టేషన్ ఒకటి మేము డిఫెన్స్ కాలేజీలో ఒక కొత్త పోలీస్ స్టేషన్ కట్టినాం. దాని మీద లోకల్ కాలనీ వాళ్ళు హైకోర్టు పోతే హైకోర్టులో కూడా పోలీస్ స్టేషన్ కలిసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రైల్వే ట్రాక్ దగ్గర ఇటు షిఫ్ట్ చేశారు, ఇక్కడ డిఫెన్స్ కాలేజీకి షిఫ్ట్ చేసినాం. దాని తర్వాత అక్కడ నేను సిఐగా ప్రమోషన్ అయ్యి ఆమన్గల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అది టోటల్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. నేనున్న పీరియడ్లో 1.5 ఇయర్లో జయపాల్ రెడ్డి గారి రెసిడెన్స్ బ్లాస్ట్ కావడం, జయపాల్ యాదవ్ ఎమ్మెల్యే ఉండే ఆయన ఇల్లు కూడా బ్లాస్ట్ అయింది. ప్రాపర్లో ఒక గెస్ట్ హౌస్ బ్లాస్ట్ చేశారు. తర్వాత ఒక కెప్టెన్ ఐజీ గారు ఉండే వాళ్ళ ఇల్లు కూడా బ్లాస్ట్ అయింది. తర్వాత హనుమంత్ రెడ్డి అని చెప్పేసి అమన్గల్ ఎస్ఐ ఉండే, ఒక యాక్సిడెంట్ అయింది. పోలీస్ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ దూరాన ఒక కాటన్ మిల్ దగ్గర యాక్సిడెంట్ అయితే, యాక్సిడెంట్ సీన్కి వెళ్ళినప్పుడు అదే టైంలో కాటన్ మిల్ నుంచి ఎంప్లాయీస్ అందరూ కూడా పనిచేసే వర్కర్స్ అందరూ కూడా టైం అయిపోయి ఆ లంచ్ టైంకి బయటకు వచ్చారు. ఆ టైంలో ఈయన డెడ్ బాడీని చూస్తూ ఆయన పంచనామా చేస్తూ ఉన్న పీరియడ్లోనే ఆ గుంపులోకి వెళ్ళి నక్సల్స్ వచ్చేసి ఆయన ఫైర్ చేస్తే ఆన్ ది స్పాట్లో చనిపోయింది. అదొక మేజర్ ఇన్సిడెంటు. తర్వాత ఒక స్పెషల్ కలకుర్తి దళం అనేది అక్కడ పనిచేస్తుండేది. ఆ దళం ఇన్ఛార్జి సాంబశివరా అని చెప్పేసి వలిగొండ దగ్గర. తర్వాత సరెండర్ అయ్యిండు, నయీం చేతిలో తర్వాత మర్డర్ అయ్యిండు. అతను వాళ్ళ రాములు కూడా, ఆయన దళ కమాండర్ ఉండేవాడు సాంబశివరావు. ఇప్పుడు మీ పీరియడ్లో ఎస్ఐ చనిపోయారు కదా, దానికి రిటాలియేషన్ చేయలేదా మీరు? చేసినాం. ఒకరిని లోకల్గానే కోంబింగ్ చేస్తుంటే అక్కడ చుట్టుపక్కల గుట్టల్లో ఒక వ్యక్తి దొరికితే ఎన్కౌంటర్ కూడా అయ్యింది అతను. సార్ ఇక్కడ మీరు లా అండ్ ఆర్డర్లో
దీంట్లో మీకు ఎక్స్పెక్ట్ వచ్చింది నేరేడ్మెట్ల, జీడిమెట్ల, హైతనగర్. ఒకేసారి మీకు ఎస్టిమేషన్ వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా? లేదు అందుకు తగ్గ ట్రైనింగ్ తీసుకుంటూ వెళ్ళారా? అక్కడ ఎక్స్పీరియన్స్ మేము కొత్తగా పోయినా కానీ పనిచేసే స్టాఫ్ అంతా కూడా అక్కడ లోకల్గా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. అప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక స్పెషల్ పార్టీ అంటూ ఉండేది. తర్వాత హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఏదైనా పెద్ద ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడి నుంచి కూడా గ్రౌండ్స్ టీమ్స్ కానీ అవి వస్తూ ఉండేది. మనకు ఒక 2-3 మంత్స్లో మొత్తం మనకు ఏరియా మీద అవగాహన వచ్చేసి తర్వాత ఎక్కడ కూడా ఏరియాలో వెహికల్ మీద పోయేవాళ్ళం. మేము బస్సులో పోతే ఆర్టీసీ బస్సు, పోతే సడన్గా పోతే బైక్స్ మీద పోయేవాళ్ళం. వెహికల్ ఉన్నటువంటి జీపు కానీ ఇంకా 4-వీలర్ ఎక్కడ కూడా మేము యూజ్ చేయకపోయేవాళ్ళం. ఎందుకంటే ఆ ప్రాంతంలో పార్టీకి అంత పట్టొచ్చింది? మహబూబ్ నగర్లో మెయిన్ ఇక్కడ నుంచి ఆమన్గల్ నుంచి కలవకుర్తి, అచ్చంపేట, అమరాబాద్ దాకా ఈ బెల్ట్ అంతా కూడా నెక్స్ట్ మిస్తూ బాగుండేవాళ్ళు. అది ఎందుకు అంటున్నా, పార్టీకి ప్రజల నుంచి అంత సపోర్ట్ ఎందుకు వచ్చింది? మహబూబ్ నగరే కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా. దాంతో ముందు నుంచి ఎప్పటి నుంచో అంతకంటే ముందు ఎస్పీ నాయుడు గారు బ్లాస్టింగ్లో చనిపోయాడు. పోలీస్ స్టేషన్ల మీద కూడా అటాక్స్ అయినాయి అక్కడ. ఇది కొంచెం సిటీకి దగ్గర ఉంది. మనకు రంగారెడ్డి జిల్లాకు బార్డర్ పోలీస్ స్టేషన్ ఉండే. దీని తర్వాత కడతాల తర్వాత కందుకూరు. ఇక్కడ దీనివల్ల కొద్దిగా తక్కువ కానీ పైకి పోతూ ఉంటే కూడా మనకు శ్రీశైలం గుట్టలకు పోయేటప్పటికి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది అనే ఎస్టిమేట్స్తో. అక్కడ 1.5 year తర్వాత నేను మళ్ళీ ఏసీబీ పోయాను. యాంటీ కరప్షన్ బ్యూరోలో ఒక 5 years పనిచేసాను. అక్కడ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు పబ్లిక్ మెయిన్ ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళు చేసే కరప్షన్ కానీ లేకపోతే డిస్ప్రపోర్షనల్ అసెట్స్ మీద ఈ కేసెస్ జరిగినాయి. ఏమిటి సార్ మీకు 5 సంవత్సరాల్లో ఒక ట్రాప్ కేసు కానీ మంచిది గుర్తుండేది? ఒక డిఏ కేసు చెప్పండి. నేను చేసిన డిఏ కేసులలో 3 కన్విక్షన్ అయింది. ట్రాప్ కేసులు కూడా ఒక 3 కన్విక్షన్స్. డిఏ కేసులో కన్విక్షన్ ఎలా వచ్చిందండి? సాధారణంగా కన్విక్షన్ రావు కదా అది. మహేందర్ సింగ్ అని చెప్పేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు. ఆయనది 2 years కన్విక్షన్ వచ్చింది. ఇంకా ఇద్దరు 2 కేసులలో కూడా కన్విక్షన్స్ వచ్చినాయి. పేర్లు గుర్తులేవు. ట్రాప్లో కూడా కన్విక్షన్స్ వచ్చినాయి. సెక్రటరియట్లో ఒక 2 ఎంప్లాయీస్ని మేము ట్రాప్ చేసినాం. సెక్రటరియట్లో చేయాలంటే పర్మిషన్ ఉండాలని చెప్పేసి మేము బయటకు హోటల్కి పిలిపించి అతను ట్రాప్ అయిన తర్వాత ఆ ఇద్దరు కూడా కన్విక్షన్ అయింది. ఇంకోటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక రాఘవేంద్రరావు అని చెప్పేసి ఎస్సీ ఉండేవాడు. ఆయన ఇంటి దగ్గర పోయి సండే ఇంటి దగ్గర ట్రాప్ చేయడం జరిగింది. అతనికి కూడా కన్విక్షన్ వచ్చింది. కన్విక్షన్ ట్రాప్ కేసులలో కొంచెం రావడం ఈజీ, కానీ డిస్ప్రపోర్షనల్ అసెట్స్లో కొంచెం కష్టం. అయినా ఒక 3 కేసులలో నా దాంట్లో కన్విక్షన్స్ వచ్చినాయి. సార్ 5 సంవత్సరాల్లో ఏసీబీలో మీరు చాలా ట్రాప్ కేసులు చూస్తుంటారు. ఈ రకంగా కూడా ట్రాప్ చేస్తారా, ఈ రకంగా కూడా మోసం చేస్తారా అని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే ఏవో రకరకాల మోడల్కి వెళ్తుంటారు కదా వాళ్ళు. ఏంటంటే కాకుండా ఆఫీస్ టైమింగ్లోనే ట్రాప్స్ అవుతాయని చెప్పేసి ఒక డాక్టర్ శంకర్రావు అని చెప్పేసి ఉస్మానియాలో ఉండేవాడు. డాక్టర్ శంకర్రావు. ఆయన ఇంటికి వెళ్తూ మలకపేట చౌరస్తా దగ్గర 7 గంటలకు కలుసుకున్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఆఫీస్ టైమింగ్ తర్వాత ఏసీ వాళ్ళు ఉండరు. అయితే ఇదే రాఘవేంద్రరావు సండే ఇంటికి పిలిపించుకున్నాడు. కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏ రోజైనా సర్చెస్ కానీ అండ్ ఈ రైడ్స్ కానీ ఏ రోజైనా చేసేవాళ్ళం. సార్ ఏసీబీ కేసులో 2 రకాల బాటిల్ కనిపిస్తుంటాయి. వైట్ వాటర్ ఒకటి, పింక్ కలర్ వాటర్. దీనికంటే వైట్ వాటరు ఏదైతే మనం ట్రాప్కి పోయే ముందు అమౌంట్ అతనికి ఇచ్చే, అంటే అక్యూజ్డ్ ఆఫీసర్కి ఏదైతే ఇవ్వాలో అమౌంట్ మొత్తం ఫినాప్థలిన్ పౌడర్ అని చెప్పేసి దానికి నోట్స్కు పెడతాం. కనిపించదు అది పాకెట్లో పెట్టించి పోయి అతని చేతిలో పెట్టినప్పుడు ఆ పౌడర్ చేతికి అంటుకుంటే తర్వాత ఈ వైట్ వాటర్స్లో సమ్ కెమికల్ గుర్తులేదు, అది కలిపి తర్వాత ఈ చేతులు కడిగిస్తే దాంట్లో పింక్ వాటర్ వస్తుంది. వచ్చినప్పుడు ఇది ట్రాప్ అయిందని ఇతను డబ్బులు తీసుకున్నది తెలిసిపోతుంది. డబ్బులు ఎక్కడ పెట్టినా మనం ట్యాగ్ చేస్తాం. ఇది కోర్టులో కూడా ఒక ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది. ఓకే, పింక్ వాటర్ వస్తుంది. వైట్ వాటర్ ఎందుకు ఉంటుంది అక్కడ? మామూలు వాటర్లో ఒక వేరే కెమికల్ కట్టి పెడతాం, వైటే ఉంటుంది దాని కలరు. ఈ చేతులు ఎప్పుడైతే కడిగి ఈ ఫినాప్థలిన్ పౌడర్ ఎప్పుడైతే కడుగుతామో అప్పుడు పింక్ కలర్ వాటర్కి వచ్చేస్తుంది. అది ఎవిడెన్స్ కోసం? ఎవిడెన్స్ గురించి. అంటే ఎవిడెన్స్ అంత స్ట్రాంగ్ ఉంటుందా? ఎస్, ఇది కోర్టులో కూడా అడ్మిసిబుల్ ఇది. ఓకే సార్. ఏసీబీ తర్వాత నేను రిపాట్రియేట్ అయిన తర్వాత ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఉప్పల్లో ఒక 11 months పనిచేసాం. ఇదంతా కూడా సిటీ పోలీసింగ్. అది కూడా అక్కడ కూడా ఇండస్ట్రియల్ ఉండే ఛాలెంజ్ అండి. ఉప్పల్లో ఒక మర్డర్ అయింది, జగదీశ్వర్ రెడ్డి అని చెప్పేసి. అది శ్రీధర్ రెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ
ఉండేవాడు. అప్పుడు కొంచెం ఇష్యూ అయ్యి అది రామంతపూర్ దగ్గర, రామంతపూర్ బార్ దగ్గర ఇంపార్టెంట్ మర్డర్ ఒకటి అయింది. దాని తర్వాత నేను ఉప్పల్లో కూడా రౌడీజం ఉంది కదండి బాగా అప్పట్లో. ఉంది రౌడీయిజం, అంటే ఒక్కొక్కటి స్లోగా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు పాతకాలంలో ఉన్నటువంటి రౌడీయిజం స్లోగా తగ్గుతూ ఈరోజు, ఒకప్పుడు సపరేట్ గ్యాంగ్స్ ఉండేది, అంబర్పేట శంకర్ అని, లేకపోతే ఈయన కొత్త దాస్ అని చెప్పేసి ఒక ఐడెంటిఫైడ్ గ్యాంగ్స్, అంటే ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ఉండేది. తర్వాత తగ్గిపోయినాయి. కాకపోతే ఉప్పల్లో కూడా ఎక్కడైతే అర్బన్ ఏరియాలలో కొంత రౌడీజం అనేది ఎప్పుడు ఉంటుంది. ఉప్పల్లో కూడా కొద్దిగా ఉండే, కానీ అది పెద్దగా మనం చెప్పుకోదగ్గంత ఆర్గనైజ్డ్. సార్ ఉప్పల్లో మీరు పనిచేసిన టైంలో రౌడీలకి తీసుకొచ్చి పైకి తీసుకెళ్ళి మాట్లాడేవారట, ఎందుకు పోలీస్ స్టేషన్ పైన? నా పీరియడ్లో అట్లా ఏం లేకుండా నేను 11 months పనిచేసినాను. అటు నుంచి పాడిషేర్కి వెళ్ళాను. పాడిషేర్కి కొద్దిగా అది టోటల్లీ కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, హిందూస్ కూడా ఉంటారు. హిందూస్ అంతా కూడా కొంచెం అక్కడ కొన్ని విలేజెస్ ఉంటాయి, జల్పల్లి, పహాడీ షరీఫ్, బాలాపూర్ ఒకప్పుడు బాగా కమ్యూనల్గా చాలా సెన్సిటివ్ ఏరియా. అక్కడి నుంచే బాలాపూర్ నుంచే బాలాపూర్ గణేష్ అని చెప్పేసి ఫేమస్. ఇది వినాయక చవితి సందర్భంగా అక్కడ స్టార్ట్ అయిన తర్వాతనే, స్టార్ట్ అయ్యి సిటీకి వచ్చి ఎంటర్ అయ్యి సిటీ వచ్చిన తర్వాతనే ఇక్కడ తీయాలని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఉండేది. అక్కడ ఇష్యూ ఏదైనా అయితే మొత్తం సిటీలో అవుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున బందోబస్తు ఉండి, మార్నింగ్ అందరినీ ఊరోళ్ళని పోలీసే 2 గంటల నుంచి లేపి వాళ్ళని పూజ అయిన తర్వాత విలేజ్లో మొత్తం వాళ్ళు తిరిగిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సిటీకి ఎంత తొందరగా ఎంటర్ చేపిస్తే అంత తొందరగా మనకు గణేష్ నిమజ్జనం అవుతుందని చెప్పేసి ముందు నుంచి దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేవారు. పాడిషేర్లో మీరున్న టైంలో నయీం కూడా వచ్చి ఒక ఫంక్షన్ హాల్ వస్తే అది కాదు, తర్వాత ఇష్యూ, అది తర్వాత జరిగిందా? చాలా తర్వాత అయింది. తుక్కు కూడా అవతల ఒక ఫంక్షన్ హాల్ ఉండే వచ్చిండి అనేది ఉంది, కానీ చాలా తర్వాత అది. మీ టైంలో కాదు? మా టైంలో కాదు. ఓకే. పాడిషేర్ తర్వాత కుషాయి కూడా వచ్చాను. కుషాయిగూడలో 3 months పనిచేసినాం. అది కూడా ఇండస్ట్రియల్ ఏరియా, ఈసీఎల్ అక్కడ ఫేమస్. అది 3 months పనిచేసిన తర్వాత ప్రమోషన్ వచ్చింది డిఎస్పీగా. ఫస్ట్ ప్రమోషన్ నాకు 8th Battalion ఏపీఎస్పీలో పోస్టింగ్ ఇచ్చారు, అసిస్టెంట్ కమాండెంట్గా. అక్కడ ఒక 13 months పనిచేసినాను. అది ఒక డిఫరెంట్. అక్కడ ఏముంటుంది వర్క్ మీకు? అక్కడ దగ్గర ఒక 1000-1200 members ఉంటారు ఫ్యామిలీస్తో, బెటాలియన్. ఇవన్నీ కూడా విఐపి సెక్యూరిటీస్ కానీ, విఐపి గార్డ్స్ కానీ ఇవి పనిచేస్తుంటాయి. వీటిని మేము గార్డ్స్ చెక్ చేయడం. నాకు ఒక 2 కంపెనీలు, అసిస్టెంట్ కమాండెంట్కు ఒక 2 కంపెనీలు ఇన్ఛార్జ్ ఉంటుంది. 2 అంటే 200 members స్టాఫ్ ఉంటుంది. వీళ్ళతో బందోబస్తులు వాటిని మానిటర్ చేయడం. బందోబస్తులు ఇంపార్టెంట్ ఉంటే అసెంబ్లీ కానీ, అప్పట్లో తెలంగాణ మూమెంట్ కూడా కొంతుండే స్టార్ట్ అవుతుండే, దాంట్లో కూడా మేము బందోబస్తులు చేసినాం. అక్కడి నుంచి రాజేంద్ర నగర్ ఏసీబీగా వెళ్ళాను. అక్కడ ఒక 3 years పనిచేసినాం. నాకంటే ముందు సర్వేశ్వర రెడ్డి గారు పనిచేసేవారు, ఆయన తర్వాత నేను వెళ్ళాను. అక్కడ 3 years, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అక్కడ కూడా అక్కడే ఉందండి మీ మార్క్. అక్కడ మాకు 4 పోలీస్ స్టేషన్లు ఉండేది అప్పట్లో. రాజేంద్ర నగర్, మైలావద్దపల్లి, నార్సింగి అండ్ మొయినాబాద్. నార్సింగి అప్పట్లో కొంచెం డెవలపింగ్ ఏరియా, ఇంత డెవలప్మెంట్ లేదు కానీ అప్పుడే డెవలప్ అవుతుంది. రాజేంద్ర నగర్ కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియా. అత్తాపూర్ విలేజ్లో, అత్తాపూర్ అంటే కిస్మత్పూర్లో సర్దార్జీలకు సంబంధించిన ఒక జెండా కాలిపోయింది. కాలిపోయాక ఈ సర్దార్జీస్ అందరూ కూడా తలవార్లు పట్టుకొని ముస్లిం ఇళ్ళ మీద పోయి వాళ్ళే చేసినారని చెప్పేసి బాగా దౌర్జన్యం చేస్తూ, తర్వాత ఆడ కమ్యూనల్ స్టార్ట్ అయిపోయి ఫైరింగ్ చేస్తే 3 చనిపోయారు. ఆ టైంలో ఇక్కడ సివి ఆనంద్ సార్ సిపి గారు ఉండే, యోగానంద్ గారు జాయింట్ సిపి. ఫస్ట్ యోగానంద్ గారు సీన్కి వచ్చి ఫైర్ ఆర్డర్ ఇస్తే ఒక 3 persons చనిపోయారు. అది మేజర్ ఇన్సిడెంట్ అక్కడ. కాకపోతే దాని తర్వాత ఎక్కడ సిటీ కూడా ఎక్కడ కూడా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది అక్కడికి. సార్ మీరు పనిచేసిన టైంలో రాజేంద్ర నగర్లో ఒక ఇన్స్పెక్టర్ ఒక అమ్మాయితో దొరికిపోతారు పోలీస్ క్వార్టర్స్లో. అవును, మా పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి అక్కడ కొన్ని. దాని పక్కనే నాగేశ్వరం అని చెప్పేసి
అక్కడ ఏదో అలిగేషన్ వచ్చింది, తర్వాత సస్పెండ్ అయ్యిండు అతని మీద. అంటే పోలీస్ క్వార్టర్స్లో అసాంఘిక కార్యక్రమాలు అన్నది ఎంత మరి దారుణం ఒక అలిగేషన్ అయితే ఉండే, పక్కనే క్వార్టర్స్లో ఉండేవాడు ఆయన. తర్వాత దాని మీద సస్పెండ్ అయ్యిండు. తర్వాత సార్ రాజేంద్ర తర్వాత రాజనగర్ తర్వాత నేను నార్త్ జోన్ ట్రాఫిక్ వెళ్ళాను. ట్రాఫిక్లో ఒక 3 years పని చేసినాం. సార్ ట్రాఫిక్ లేకుంటుంది నార్త్ జోన్లో, అంటే మిగతా ఏరియాలో వెస్ట్ జోన్ అట్లా కొంచెం సెన్స్ తక్కువ ఉంటారు. నార్త్ జోన్లో ట్రాఫిక్ పబ్లిక్ సెన్స్ ఉందంటారా? ట్రాఫిక్ సెన్స్ అనేది నేను పని చేసినప్పుడు 94 to 97 చేసినాను. అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇంకా పబ్లిక్ ఇంకా ట్రాఫిక్ సెన్స్ రావాల్సిన అవసరం ఎంత ఉంది. నార్త్ జోన్లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది కదా అసలు. హెవీ ట్రాఫిక్ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్స్ ఇప్పుడు మనకి సెంటాన్స్ నుంచి స్టార్ట్ చేస్తే బేగంపేట, పంజగుట్ట వరకు కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. మెట్రో వచ్చిన తర్వాత, నేను ఉన్నప్పుడు మెట్రో స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మెట్రో వచ్చిన తర్వాత కూడా మనకు పెరిగిన పాపులేషన్ బట్టి వెహికల్స్ ఎక్కువ కావడం, ఇవన్నీ కూడా ట్రాఫిక్ అదే మూమెంట్లో. సార్ ప్యారడైజ్ నుండి ట్యాంక్ బండ్ వరకు అది బాగా ట్రాఫిక్ ఉన్న అక్కడ పనిచేయడమే కష్టం అని అంటుంటారు మీ ఆఫీసర్లు. మేజర్ ఇప్పుడు చెప్పిన ప్యారడైజ్ టు ట్రాఫిక్ ఇది ట్యాంక్ బండ్ ఆ ఏరియా కూడా ఫుల్ ట్రాఫిక్. మొత్తం మార్నింగ్ పీక్ అవర్స్లో 8 to 8:30 నుంచి 11 వరకు ట్రాఫిక్ బాగా ఉంటుంది. అది చాలా మేము ఉన్నప్పుడే యూటర్న్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసినాం. కొన్ని ఏరియాలో బాగా సక్సెస్ అయినాయి యూటర్న్స్. దాంతో కూడా ట్రాఫిక్ కొంచెం ఈజ్ అవుట్ అయింది. మేజర్ అప్పుడు మీరు చెప్పినట్టుగా ప్యారడైజ్ టు ట్యాంక్ బండ్, తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ చుట్టుపక్కల, తర్వాత ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెట్టుగూడ నుంచి మాకు వచ్చేది బేగంపేట దాకా కూడా ట్రాఫిక్ ఫుల్ ఉంటుండే. ఇదొక ఎక్స్పీరియన్స్ ట్రాఫిక్. దీని తర్వాత ప్రమోషన్ వచ్చింది అక్కడ అడిషనల్ ఎస్పీగా. ట్రాఫిక్లో మీకు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక పెక్యులర్ కేసు దొరికింది. నేనున్న పీరియడ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండే, కానీ ఇంపార్టెంట్ విఐపీ ఇష్యూస్ అయితే ఏం లేవు అక్కడ. అదేం లేదు, అది వేరే మీరు ఇంకో పీరియడ్ లేవని. ఓకే, మీ పీరియడే కానండి. సరే, ట్రాఫిక్ తర్వాత నేను ప్రమోషన్ వచ్చింది అడిషనల్ ఎస్పీగా. అటు నుంచి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రంగారెడ్డి, హైదరాబాద్ రూరల్ ఉంటాము. ఇక్కడ 1 year 8 months పనిచేసినాను. ఇదొక సపరేట్, ఈ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అంటే ల్యాండ్స్ కబ్జా, అంటే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కానీ, కబ్జా పెట్టడం కానీ, లేకపోతే గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్స్ ఎవాషన్ చేయడం కానీ, జిఎస్టీ, అవన్నీ దాని మీద మేము వర్కౌట్ చేసినాం విజిలెన్స్. దాని తర్వాత హైదరాబాద్ అడిషనల్ డీసీపీగా వచ్చినాను, ఎస్బీ. అక్కడ ఒక 3 years పనిచేసినాను. ఎస్బీలో మెయిన్ సిపికి, హైదరాబాద్ సిపికి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఎస్బీ చేస్తుంది. ఆ పీరియడ్లో పాస్పోర్ట్ వెరిఫికేషన్స్ ఇంపార్టెంట్, జాబ్ వెరిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత నేను 3 years తర్వాత నేను జెన్కో, ఏపీ టీఎస్ జెన్కోకి వెళ్ళాను. జెన్కోలో ఇక్కడ విద్యుత్ సౌధలో మా ఆఫీస్ ఉండేది. తర్వాత ప్లాంట్స్ కొన్ని రూరల్ ఏరియాలో రామగుండం కానీ, పాల్వంచ, ఇక్కడ వైడిపిఎస్ అని చెప్పి మిర్యాలగూడ దగ్గర, శ్రీశైలం, నాగార్జున సాగర్, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ప్లాంట్స్, జనరేషన్ ప్లాంట్ ఉండేది. అటు వాటిని విజిట్ చేయడం, అక్కడ ఎంప్లాయీస్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా వాటిని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసినాం. దాని తర్వాత అక్కడి నుంచి జెన్కో తర్వాత ఇంటెలిజెన్స్ వెళ్ళాను. ఇంటెలిజెన్స్లో ఒక 1 year 4 months పనిచేసినాను. అది స్టేట్ ఇంటెలిజెన్స్. నేను హైదరాబాద్ సిటీకి ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. దాని తర్వాత ప్రమోషన్ వచ్చేసి యాజ్ ఎ సూపరింటెండెంట్ పోలీస్. ఇప్పుడు ఇక్కడ 7th month జూలై 2025 నుంచి ఇక్కడ యాజ్ ఎ డీసీపీ క్రైమ్స్ అండ్ ఈఓడబ్ల్యూగా పనిచేస్తున్నాను. సార్, మీరు ఇందాక చెప్తున్నారు ట్రెడిషనల్ క్రైమ్ దగ్గర నుండి ఇప్పుడు వచ్చారు, రకరకాల క్రైమ్ చూస్తారు. ఇక్కడికి వచ్చాక దీని ఎంబో వేరేగా ఉంటుంది. దీనికి ఎక్కువగా ఒక కేసులో చేయాలంటే డాక్యుమెంటేషన్ ఎక్కువ చూడాలి. ఈ హెడేక్ అన్ని భరిస్తున్నారా, లేదా మనకు వాటికన్నా ఇదే పెద్దది ఉంది అనుకుంటున్నారా, లేదా మనం చూసిన క్రైమ్ ముందు ఈ పెద్దది నథింగ్ అనుకుంటున్నారు? క్రైమ్ అక్కడ వైలెంట్గా ఉండేది కానీ ప్రాపర్టీ పెద్దగా పోకపోయేది. ఫస్ట్ మేము చూసిన పీరియడ్లో డెకాయిటీసు, రాబరీసు విపరీతంగా ఉండేది. అవి ఈరోజు మళ్ళీ నేను క్రైమ్ చూస్తున్నాను, అలాంటి అఫెన్స్లు చాలా రేరు. ఓకే,
డెకాయిటీ రాబరీ అని చాలా రేరు. ఇప్పుడు ఏమున్నా స్నాచింగ్స్, చిన్న చిన్న రాబరీస్, అవి ప్రాపర్టీ అఫెన్స్లలో ఇవి జరుగుతుంటాయి. ఏటీఎం థెఫ్ట్స్ కానీ ఇవి జరుగుతుంటాయి. అవి కాకుండా వైట్ కాలర్, ఇప్పుడు వైట్ కాలర్ అఫెన్స్లలో మనకు సైబర్ క్రైము అండ్ ఎకనామికల్ అఫెన్సెస్ చేసుకుంటే ఎకనామికల్ అఫెన్సెస్ నేను చూస్తున్నాను. దీంట్లో ఈ వైలెన్స్ ఇవన్నీ ఉండదు, కానీ పబ్లిక్ని ఆశ చూపించేసి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఇన్వెస్ట్ చేసి వాళ్ళని చీట్ చేయడం అంటే జరుగుతుంది. నమ్మించి మోసం చేయడం. సార్ ఇప్పుడు ఈఓడబ్ల్యూలో ఎన్ని రకాల ఎంఓ ఉంటాయి? ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కింద మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీకు 5 to 6% పర్ మంత్ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పేసి స్టార్ట్ చేసిన కేసులు ఉన్నాయి. మా దగ్గర ఏవి ఇన్వెస్ట్మెంట్స్ అని, తర్వాత ఐఐటి ఇన్వెస్ట్మెంట్స్ అని పెట్టి ఇద్దరు బ్రదర్స్ పెట్టి పబ్లిక్ దగ్గర 800 crores వరకు కలెక్ట్ చేసినారు. కాకపోతే వాళ్ళకు ఈ ప్రాఫిట్ రూపాన డిస్ట్రిబ్యూట్ చేసి చివరికి ఒక 200 crores వరకు పబ్లిక్ చీట్ చేయబడ్డారు. దాంట్లో ఆ కేసు వచ్చింది సార్ మీకు? ఆ కేసు వచ్చింది, అరెస్ట్ చేసినాం, జైలుకి పంపించినాం. దానికి మీరు కేసు పంపించారు, అరెస్ట్ చేశారు, కానీ విక్టిమ్కి ఏం బెనిఫిట్ ఉంటుంది? అతని తర్వాత ఒక 10 crores వర్త్ ఆఫ్ ప్రాపర్టీస్ అతను సీజ్ చేసి గవర్నమెంట్ అటాచ్మెంట్ తీసుకొని కోర్టులో ఫైల్ చేసినాం. ఇక్కడ పబ్లిక్ ఎక్కడైతే 5 to 6% ప్రాఫిట్ ఇస్తాము మేము చేసి అని చెప్పి వాళ్ళని ఆశ పెట్టడం వల్ల దీంట్లో జాయిన్ అయినారు. ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళు ప్రాఫిట్ తీసుకున్నారు. ₹1 పెట్టిన వాళ్ళు 2 crores తీసుకున్నారు, 1.5 తీసుకున్నారు. దాని తర్వాత సెకండ్ ఫేజ్లో వెళ్ళిన వాళ్ళు అక్కడికి వాళ్ళ అమౌంట్ వరకు వాళ్ళు సేవ్ చేసుకోగలిగారు. థర్డ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు టోటల్ లాస్ అయిపోయారు. అయ్యో, ఇది ఏ స్కీమ్లో కూడా ఈ 3 phases కింద తీసుకుంటే 2 phases సేఫ్ ఉంటారు, లాస్ట్ ఫేజ్ వాడు మొత్తం లాస్ అయిపోతుంది. సార్ మూడో ఫేజ్ ఉన్నవాడు మరొకసారి అదే సేమ్ అమౌంట్ తీసుకుంటుంటాడు కదా. ఫస్ట్ ఫేజ్లో వచ్చినట్టుకి ₹1 వచ్చింది అనుకోండి, ఓకే. సెకండ్ ఫేజ్ వచ్చినకి వాడు డబ్బులు వాడికి వచ్చాయి. మూడో ఫేజ్ వచ్చి అట్లా అసలు పోయింది, లాభం పోయింది. మూడో ఫేజ్ వాడు రిటర్న్ తీసుకోవడానికి ఇదొక అవతారం ఎత్తుంటుండే. చాలా రేర్, కానీ కొంతమంది ఎత్తి తర్వాత డబ్బులు రికవర్ చేసుకోవడం, లాస్ అయినందుకు వానికి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, తర్వాత కసి వస్తుంది. అతనికి నా డబ్బులు పోయినాయి, నేను మళ్ళీ కసితో ఇలాంటి స్కీములు పెట్టి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, దీంట్లో క్రిప్టో కరెన్సీ, అది కూడా ట్రేడింగ్ దాంట్లో బిజినెస్ చేసి ఇస్తామని చెప్పి. క్రిప్టో కరెన్సీలో ఓన్లీ మనకు స్క్రీన్ మీదే కనిపిస్తుంటుంది. నీకు 5%, 6% ఇస్తా అంటే నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 50 లక్షలు ఉంటే 50 లక్షలకు ఆ 10%, 5%, 6% నీకు యాడ్ అవుతుంటుంది. అది తీసుకోనికి ఉండదు. ఇట్లా వాడు నీకు యాడ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడు ఆశతో ఉంటుంటే ఏదో రోజు ఒక 6 months తర్వాత స్కీమ్ ఎత్తేస్తాడు, వీడు లాస్ అయిపోతుంటుంది. దాని తర్వాత గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. నాకు గోల్డ్ మార్కెట్లో నేను హోల్సేల్గా కొంటే తక్కువ వస్తుంది, మంచి మార్జిన్స్ ఉంటే ఇస్తా అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేసి అట్లా కూడా పబ్లిక్ని చీట్ చేసిపోయినాయి ఉన్నాయి. సార్, ఇవి 2 MOలో ఏ కంపెనీ మీరు అరెస్ట్ చేశారు? మేము అన్నింటిలో మేము చేసిన కేసులన్నీ కూడా ఈ 3 కేసులు మేము చేసినాయి ఇక్కడ. సార్, గోల్డ్ దీంట్లో ఎంతమంది మోసపోయి ఉంటారు, ఎంతమందిని మోసం చేస్తారు? గోల్డ్ దాంట్లో తక్కువ మంది ఉన్నారు, మనకు ఉన్నది ఈ షేర్ మార్కెట్ దాంట్లో ఎక్కువ ఉన్నారు. దీని తర్వాత మనకు చిట్ ఫండ్ అది రొటీన్ చిట్ ఫండ్లే, కానీ పాతకాలం నుంచి ఉన్నటువంటివి. ఇప్పుడు కొన్ని అన్రిజిస్టర్డ్ చిట్స్, అవి కూడా మైక్రో ఫైనాన్స్ కూడా ఉంటుందా? మైక్రో ఫైనాన్స్ కూడా ఉంటుంది, కానీ మేము చేయలేదు ఇంతవరకు, ఆ కేసు మా దగ్గర లేదు. తర్వాత రియల్ ఎస్టేట్ మెయిన్, రైట్. ఎక్కడైతే ఇప్పుడు సైబరాబాద్ అంతా కూడా బాగా డెవలపింగ్ ఏరియా. ఇక్కడ ఈ బూమ్ పీరియడ్లో ఎప్పుడైతే 2017లో బూమ్ స్టార్ట్ అయ్యి మొన్న ఎప్పుడైతే 23 వరకు కూడా బూమ్ బాగా నడిచింది. ఆ పీరియడ్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు కొత్త వాళ్ళు, పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి రియల్ ఎస్టేట్లో వాడి దగ్గర డబ్బులు లేకపోయినా ఒక 100 కోట్లు అవుతుందంటే 10 కోట్లు మన దగ్గర ఉంటే 90 కోట్లు పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేయడం, వీటిని పెట్టి అప్పుడే ల్యాండ్ కొనాలి, కొని పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తా అని చెప్పి ఆ రోజు మార్కెట్లో ₹6,000 పర్ స్క్వేర్ ఫీట్ పోతుంటే ₹3,000కు ₹2,500కి స్క్వేర్ ఫీట్ అమ్మి అతను కట్టలేక తర్వాత వీళ్ళందరినీ కూడా చీట్ చేసినటువంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. అందులో జిఎస్ఆర్ అనేది ఒకటి, భారతీ బిల్డర్స్, 12 Wealth, శుభక్షేత్ర, శుభోదయం, ఇలాంటి ప్రాజెక్టులలో ఒక్కొక్క దాంట్లో 100 crores, 150 crores కూడా పబ్లిక్ చీట్ అయినవి ఉన్నాయి.
మేజర్ ఇక్కడ ఈ డెవలపింగ్ ఏరియా కాబట్టి ఈ ఫ్రీలాన్స్ స్కీమ్స్ పబ్లిక్ ఎలా నమ్ముతారండి? తక్కువ వస్తుంది వాళ్ళకు. ఆ రోజు మార్కెట్లో 6,000 రూపాయలు కానీ స్క్వేర్ ఫీట్ ఉంటే అక్కడికి వెళ్ళాక అసలు ల్యాండ్ ఉంటుంది కానీ అసలు అపార్ట్మెంట్ ఉండదు కదా. ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ మీదే పర్మిషన్ తీసుకొని ఓపెన్ ల్యాండ్లో అప్పుడే కట్టక ముందుకే వాడిని ఫ్లాట్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తాడు. అది కట్టలేడు, తర్వాత పబ్లిక్ లాస్ అయిపోయింది. సార్ ఫ్రీ లాంచ్ పేరు మీద కూడా మోసాలు జరుగుతున్నాయి. ఆ విధంగా చేసిన కంపెనీలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు చెప్పినటువంటి నేను జిఎస్ఆర్, భారతీ బిల్డర్స్, 12 వెల్త్, శుభోదయం, ఇవన్నీ కూడా పెద్ద కంపెనీస్. ఇవన్నీ కూడా పెద్ద అంటే ప్రీ లాంచ్ అనేది మోసమే అంటారా? అది మోసమే. ఇప్పుడు వాళ్ళు తక్కువకి ఇస్తారు. మార్కెట్లో 6,000 రూపాయలు 3,000కు 2,500కి ఇస్తా అంటే తీసుకుంటే వాడికి వర్కౌట్ కాదు, వాడు చేయలేడు, నీకు ఇవ్వలేడు. వాడి దగ్గర డబ్బులు లేక వీడు స్టార్ట్ చేస్తాడు. ఆ వచ్చిన డబ్బులోకి వెళ్ళి వాడు కొన్ని డైవర్ట్ చేసుకొని వాడు బెనిఫిట్ అయిపోతాడు. సార్ మీరు ఇప్పుడు అరెస్ట్ చేసిన అందరి దగ్గర రికవరీ ఉందంటారా లేదా అరెస్ట్ అంతేనా? రికవరీ ఉండదు. ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే వాటిని మేము అటాచ్మెంట్ చేసి కోర్టులో అంటే ఇప్పుడు మీరు చేసిన జిఎస్ఆర్ కానీ శుభశక్తి అవన్నిట్లో ఏమైనా రికవరీ ఉంటాయి? రికవరీ ప్రాపర్టీస్ అటాచ్ చేసినాం. బ్యాంకులో క్యాష్ తక్కువ, కానీ ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఈ డబ్బులు పెట్టి కొన్నటువంటి అసెట్స్ అన్నీ కూడా మేము అటాచ్ చేస్తాం. సార్ ఇప్పుడు సింగర్ మంగ్లీ ఒక ఫ్రీలాన్స్ కేసులో ఉన్నారని ఒక వార్త వస్తుంది. ఆవిడేమో మాకు సంబంధం కాదు ఆవిడ అంటున్నారు. మీరేమో కొంతమంది అరెస్ట్ చేశారు. అసలు ఆ కేసులో ఆవిడ రోల్ ఉందా లేదా? ఇక్కడ శుభక్షేత్ర అని చెప్పేసి ఒకటి సంగారెడ్డి అవతల లేఅవుట్ చేసి వాళ్ళకు ఇస్తామని చెప్పి పబ్లిక్ దగ్గర 130 మెంబర్స్ దగ్గర ఒక 12 crores రూపీస్ కలెక్ట్ చేశారు. దీంట్లో రమావత్ మధున్ అని చెప్పి అరెస్ట్ చేసినాం. అతను చేసినప్పుడు అతని స్టేట్మెంట్ ప్రకారం మాత్రం ఈ మంగ్లీ గురించి ఏం లేదు. దాంట్లో ఇంకా 4 అక్యూడ్ ఉన్నారు. హేమంత్ కుమార్ రెడ్డి అని, ఇంకొక 3, మొత్తం 4 అరెస్ట్ చేస్తే అసలు మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదనేది తెలుస్తుంది. అందులో మధు అనే వ్యక్తికి రోల్ ఏంటండి? మధునే మేజర్ దీనికి ఈ స్కీమ్ పెట్టింది. ఇక్కడ శుభక్షేత్ర అనే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు అతన్ని కస్టడీకి తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో. సార్ ఇక్కడ దొరికిన వాళ్ళు కానీ ఇంకా దొరకనవసరం కానీ మిర్యాలగూడలో ఉన్న కొంతమందికి బాలాజీ నాయక్ వాళ్ళకి లింక్ ఉందంటున్నారు వాస్తవాన్ని. అక్కడ బాలాజీ నాయక్ అనేటువంటి వాడు, అతనికి ఈ మధు రమావత్ మధు అసిస్టెంట్గా పనిచేశాడు. ఇతను కూడా అక్కడ జైలుకు పోయి వచ్చాడు. వచ్చిన తర్వాత అదే ఎక్స్పీరియన్స్తో ఇక్కడ ఒక స్కీమ్ స్టార్ట్ చేసిండు. దీంట్లో మేము అరెస్ట్ చేసి రిమైండ్ చేసినాం. అంటే మధుకి మంగ్లీకి ఉన్న రిలేషన్ అక్క తమ్ముడేనా? రిలేషన్ క్యాస్ట్ ఒకటే, రిలేషన్ అయితే ఏం లేదు. కాకపోతే ఈ బాలాజీ నాయక్ ఈ మధు ఉన్నప్పుడు అక్కడ ఏదో నల్గొండలో కొంత అలిగేషన్ ఉంది. ఈ మధు అక్కడ అరెస్ట్ అయ్యింది కాబట్టి అతను మా కేసులో ఉన్నాడు. కొంత ఉంది అనేది ఒక రూమర్ ఉంది. మేము ఇంతవరకు అయితే మా కేసులో తెలియలేదు. తర్వాత కొంతమందిని అరెస్ట్ చేసి. ఇందులో మంగ్లీ రోల్ ఏమొస్తుంది అంటున్నారా? ఇంతవరకు అయితే ఈ కేసులో ఇంతవరకు అయితే రాలేదు. ఇంకా మరి ఆవిడ ఎందుకు వస్తున్నారండి తెర మీదకి? ఆవిడ పేరు ఎందుకు వస్తుంది? ఇప్పుడు నల్గొండలో చాలా కేసులు అయినాయి. అవి అన్నీ కూడా సిఐడిలో ట్రాన్స్ఫర్ అయ్యి సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అందులోనే నల్గొండ మిర్యాలగూడ దగ్గర వాళ్ళతో ఈ బాలాజీ నాయక్ కానీ మధుతో కానీ ఫొటోస్ దిగింది అనేది ఒకటి ఉన్నది. అంటే అభిమానులు కాబట్టి ఫోటోలు ఇవ్వడం తప్పేం కాదంటున్నారు కదా. అది ఆమె చెప్పుకొచ్చేది వర్షన్, వర్షన్ అదే. దీంట్లో మా కేసులో కూడా ఈ కేసు మధు వెంబడి ఉన్నది అనేది ఒక రూమరు. ఇంతవరకైతే తెలవలేదు. నాకు ఇంకా 4 అరెస్ట్ చేసేస్తుందండి. సార్ ఇందులో శంకర్ అని రోల్ ఏంటండి? శంకర్ దీంట్లో మా దాంట్లో లేదు. శంకర్ అంటే ఎవరు? హేమాకాంత్. మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు? హేమాకాంత్. రమాకాంత్. హేమాకాంత్. ఓకే. ఆయన అరెస్ట్ చేస్తే వేరే దీంట్లో ఆమె రోల్ ఏందనేది కూడా తెలుస్తుంది మాకు. సార్ ఇటువంటి విషయాలు పక్కన పెడితే కొంతమంది కేసులు వచ్చిన తర్వాత మీరు అరెస్ట్ చేస్తున్నారు, రిమాండ్ చేస్తున్నారు. కొన్ని ఇంకా ఫ్రీలాన్సర్ అని ప్రకటనలు ఇవ్వడం, కొంటే కారు ఇస్తామనో లేదా నా 13వ ఫ్లోర్ ఇస్తామని చెప్తుంటారు. ఇవి మీరే ముందే ఐడెంటిఫై చేసి ఇటువంటి ఫ్రీలాన్సర్ మోసపోతున్న ప్రకటనలు ఇవ్వడం కానీ, లేదా పలానా కంపెనీతో కొంటే మోసపోతారు చెప్పడం కానీ సుమోటో కేసులుగా చేయడానికి ఏమైనా లేదంటారా? పబ్లిక్ను అలర్ట్ చేయడం ఒకటి ఉంది. కానీ పబ్లిక్ చూస్తూ, పేపర్లు చదువుతూ, మీడియాలో చూస్తూ కూడా మళ్ళీ ఈ అత్యాశకు పోయి అది ఏదైతే స్కీమ్ వర్కౌట్ కాదు అని తెలిసి కూడా దీంట్లో పోయి ఇది స్కీమ్లో పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు, లాస్ అయిపోతున్నారు. మేము ప్రతిసారి కూడా అందరికీ అలర్ట్ చేస్తున్నాం. కాకపోతే ఈ రియల్ ఎస్టేట్ స్కీమ్స్ అనేది ఇప్పుడు తగ్గిపోయింది. రియల్ ఎస్టేట్ భూమి తగ్గింది కాబట్టి. అది కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ మాత్రం జరుగుతున్నాయి దీంట్లో. ఇంకా సార్ ఈ ఫ్రీలాన్స్ కాకుండా కొంతమంది అపార్ట్మెంట్లు కడతామని డబ్బులు తీసుకొని అపార్ట్మెంట్ టైంకి ఇవ్వకుండా
ఈ ల్యాండ్ ఇక్కడ కాక ఇంకో దగ్గర ఉందనో ఏదో రకంగా మతలో పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటారు. అటువంటి కేసులు కూడా మీరు తీసుకుంటారా? మరి ప్రతిదీ పబ్లిక్ ఎక్కడైతే చీట్ చేయబడుతున్నారో ప్రతి కేసు కూడా మేము సార్ ఈఓడబ్ల్యూకి రావాలంటే ఎంత మోసం జరిగితే మీకు అప్లికేబుల్ అవుతుంది? ఈఓడబ్ల్యూలో 3 crores అబోవ్ ఉంటే కనుక మేము టేకప్ చేస్తున్నాం. అంతకంటే తక్కువ ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకోవచ్చు. అది లోకల్ పోలీస్ స్టేషన్ సివిల్ మ్యాటర్ అంటున్నారు కదా. అదేం లేదు, క్లియర్ కేసు, చీటింగ్ కేసు ఉంటే మాత్రం చీట్ జరిగి ఉంటే కేసు కడతారు. తర్వాత వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ 3 crores అబోవ్ కనుక మనకు వాళ్ళకి తేలింది అనుకుంటే మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అంటే 3 కోట్ల పైన మోసపోతే డైరెక్ట్గా మీకు అప్రోచ్ మాకు వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు పట్టొచ్చు అండి వాళ్ళకి న్యాయం చేయడానికి? ఏం లేదు, మాకు కొంచెం సివిల్ ఇష్యూ లాగా ఏదైనా ఉంటే మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ ఒకటి చేపిస్తాం. చేపించి అది చీటింగ్ ఉంది, క్లియర్ చీటింగ్ ఉంది కేసు కట్టేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సార్ ఫైనల్గా చెప్పండి, ఫ్రీలాన్స్ అనేది మోసమా కాదా? మోసం ఇది 100% మోసం. ఫ్రీలాన్స్ అఫీషియల్గా ఇది చేయకూడదని రేరా రూల్ కూడా ఉంది. ఇది కాకపోతే తక్కువకు వస్తుందని పబ్లిక్ పోతున్నారు, వాళ్ళకు డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. సార్ మీరు చూసిన కొత్త క్రైమ్లో మీకు బాగా అంటే ఒక ప్యాషన్గా తీసుకోండి లేదా హెడేక్ ఉన్నది ఏ క్రైమ్ అనిపిస్తుంది? మాకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామంటే చెప్పి దగ్గర దగ్గర 800 crores వరకు పబ్లిక్ నుంచి కలెక్ట్ చేయబడ్డది. తర్వాత పబ్లిక్ కొంత షేర్ చేశారు, అది ప్రాఫిట్ రూపాన. దాంట్లో ఒక 150 to 200 crores పబ్లిక్ లాస్ అయింది. దీంట్లో మాకు వచ్చిన విక్టిమ్స్ 400 members మా దగ్గరికి వచ్చారు. టోటల్గా స్టేట్ 2 స్టేట్లో కలిపి కూడా ఒక 3000 members ఉన్నారనేది తెలుస్తుంది. అది కాదండి, మీకు వ్యక్తిగతంగా మీరు చూసిన అన్ని కేసుల్లో మీరు ఇందాక హీనిస్ మర్డర్ చూశారు, అక్కడ అంటే ఒక ప్యాషన్ ఉంటుంది. కేసులో కన్విక్షన్ రావాలని ఛార్జ్ షీట్ కరెక్ట్ వేయడం, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఆ సబ్జెక్ట్ ఇష్టమా, లేదు ట్రాఫిక్లో ఇష్టమా, లేదు ఇప్పుడున్న కేసుల్లో చాలామంది కోట్లాది రూపాయలు మోసపోతున్నారు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాలనేది ఇష్టం? ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఒకటే విక్టిమ్ ఉంటాడు, ఒక్కడు ఇద్దరు. ఇక్కడ 100 మంది విక్టిమ్స్ ఉంటారు. ఈ 100 మందికి విక్టిమ్స్కు హెల్ప్ చేయడం, అందులో పెద్దగా రిచ్ పీపుల్ ఏమో వెళ్ళకపోరు. అంతా చిన్న చిన్న ఎంప్లాయీస్ నేను చూస్తున్నాం, బిహెచ్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి వచ్చిన సేవింగ్ అమౌంట్ని తక్కువకు వస్తుందనే ఆశతోని ఫ్రీలాన్స్ స్కీమ్లలో ఇన్వెస్ట్ చేయడం, రియల్ ఎస్టేట్ స్కీమ్లలో, లేకపోతే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్పేసి వాడు ఇచ్చే 5-6% మార్జిన్ ప్రాఫిట్స్ ఇస్తుండని చెప్పేసి ఉన్న పైసలు వాళ్ళ చేతిలో పెట్టడం వల్ల చాలామంది పోతున్నారు. వాళ్ళు మాకు వచ్చి కలిసినప్పుడు వాళ్ళు నిజంగా కూడా వాళ్ళకు చాలా, నా అమ్మాయి పెళ్ళికి మేము చేసుకున్నాం సార్, ఈ ప్రాపర్టీ కొనుక్కుంటే వాళ్ళకి ఇవ్వచ్చు అనుకున్నాం, మొత్తం వాడు చేతులు ఎత్తేసిండు అని చెప్పేసి అన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దానికి ఎట్లా న్యాయం చేయాలని వాడు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ అక్వైర్ చేసిండు వాళ్ళ బంధువుల పేరు మీద కానీ ఎక్కడనేది బాగా సర్చ్ చేసి వాటిని అటాచ్ చేసి మళ్ళీ గవర్నమెంట్ కోర్టు పెడుతున్నాం. తర్వాత కోర్టు అది యాక్షన్ పెట్టేసి విక్టిమ్స్ ఎవరుండో వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సార్ ఇప్పుడు వీళ్ళు నిజంగా మోసం చేస్తున్నారా, లేదు వీళ్ళు ఎక్కడైనా సినిమాల్లోనో ఎక్కడో పెట్టుబడి పెట్టి వస్తే రాకపోవడం వల్ల మోసం చేస్తున్నారా? అది ఇంతవరకు అయితే మా దగ్గర అయిన కేసులలో చీట్ చేయబడి వచ్చి స్టార్ట్ ఏం చేయలేదు, వీళ్ళంతా ప్రీ ప్లాన్గానే చేసినాయి. సార్ ఫైనల్గా చెప్పండి, మరొకసారి ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంటు మేము ఉన్నప్పుడు చాలా అంటే పోలీసింగ్ లాగా, అంటే అసలు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే కూడా పోలీస్ స్టేషన్లు చక్కగా ఉండకపోయేది, వెహికల్స్ చక్కగా ఉండకపోయేది. ఇప్పుడు ఉన్నటువంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత వర్క్ బర్డెన్ కూడా తగ్గింది ఇప్పుడు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి పబ్లిక్ కొంత సర్వ్ చేయడానికి మాత్రం అవకాశం ఉంటుంది. కానీ ఒకప్పుడు మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒక ప్యాషన్తో చేసేవారు, ఎందుకంటే మీకు అప్పర్ హ్యాండ్ ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కత్తి మీద సాము అంటుంటారు. ఇప్పుడు రూల్ ప్రకారం, చట్టం ప్రకారం మాత్రమే డ్యూటీ చేయాలి. ఈవెన్ కోర్ట్స్ కూడా ఇప్పుడు 7 years బిలో పనిష్మెంట్ ఉంటే అరెస్ట్ చేయొద్దు. అప్పుడు చాలా ఆఫెన్స్ ఏ ఆఫెన్స్ చేసినా కానీ మనం అరెస్ట్ చేయలేం, అది పెద్ద ఎఫెక్ట్ ఉండదు. తర్వాత పోలీసింగ్ కూడా మారాలని చెప్పేసి, ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి ఇవన్నీ ఉండడం వల్ల పోలీస్ కొంచెం అడ్వాన్స్గా రీఫార్మ్ అవుతుంది. అదే ప్రపోర్షనేట్గా పబ్లిక్ నుంచి
రీఫార్మ్ లేదు. అవును. ఇది ప్రపోర్షనేట్గా పోతే పోలీస్ అండ్ పబ్లిక్ ఇది సస్టైన్ అవుతుంది. దీనివల్ల కొంత రూల్ అబైడింగ్ సిటిజన్స్కు కొంచెం ఇబ్బంది అవుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా కొంచెం పోలీస్ అంటేనే కొంచెం రఫ్గా ఉండాలనేది. కానీ మీ దగ్గర వచ్చే పబ్లిక్ ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు. గతంలో కోరుకున్నారు, ఇప్పుడు కోరుకుంటారు. గతంలో కోరుకున్న టైంలో అవకాశం ఉండేది కాబట్టి తీర్చేవారు మీరు. కానీ ఇప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ ఇవ్వాలంటే మీ చేతులు కట్టిస్తుంది. ఎస్, అది ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేరు కూడా పోలీసు. అప్పుడు చేయగలిగినాం. వానికి ఏదో వాడిని కొట్టినా లేకపోతే వానికి అన్యాయం చేసినా ఇన్స్టాంట్గా వాడు సాటిస్ఫై అయిపోయేవాడు. కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో ఓకే చాలనుకొని వెళ్ళిపోయేవాడు. కోర్టు శిక్షలు అవన్నీ తర్వాత ఇష్యూస్ లేకపోయినా కానీ అప్పుడు జరిగిన పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ట్రీట్మెంటో లేకపోతే అవన్నీ చూసి వాళ్ళు సాటిస్ఫై అయ్యేవాళ్ళు. ఇప్పుడు చేయని కూడా లేదు, చేయలేరు కూడా, చేయకూడదు కూడా. చట్టం ఏం చెప్తుందో అంతవరకే చేయాలి. లేకపోతే పోలీస్ ఆఫీసర్లే తర్వాత ఈ కోర్టు కేసులు ఎదుర్కోవడం కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్ తిరగడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్న ఈ ఓడబ్ల్యూ కేసుల్లో కొంతమంది పిల్లల పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు, ఇదే కేసు ఒకప్పుడు వచ్చుంటే వేరేగా ఉండేది, ఇప్పుడు కాబట్టి నేను చేయలేకపోతానని ఫీల్ అవుతున్నారా? అంటే అఫెన్సులు కూడా అంటే మనిషి చేసే నేరాలు కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు ఎవరికి కొట్టకుండా తిట్టకుండానే వాళ్ళని ఫైనాన్షియల్గా బాగా లాస్ అయిపోతున్నారు. మనం అలర్ట్ ఉండాలి. మనం సంపాదించుకునే అమౌంట్ను మనం ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా సేవ్ చేసుకోవాలి అనేది ఎవరి ద్వారా ఆలోచించాలి. ఈ అత్యాశకు పోయి ఈ స్కీములలో పెడితే ఇంతే లాస్ అవుతుంది. మీరు చెప్పినట్టు మేము లీగల్గా ఏదైనా మనం చేయగలిగితే మన అసెట్స్ ఈ డబ్బులతో ఏమైనా అసెట్స్ కొని ఉంటే అవి మనం సీజ్ చేసి అటాచ్ చేసి కోర్టులో పెట్టవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ రావాలంటున్నారికి ముత్యంరెడ్డి గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, దానికి అనుగుణంగానే వచ్చిన వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయండి అంటున్నారు ముత్యంరెడ్డి గారు. ఇక ఈఓడబ్ల్యూ డబ్బులు పెట్టిన తర్వాత మోసపోయామని కాకుండా ముందే పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుంటే ఈ కష్టం మీకు ఎదురవద్దంటూ ముత్యంరెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈ వారం ముత్యంరెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. గౌతమ్ సవాంగ్ గారు I congratulate him for doing so well, and I congratulate him, his boss also. So well.